రసాయన వ్యవసాయం ప్రమాదకరం. ఈ వ్యవసాయం ద్వారా వచ్చే ఆహార ఉత్పత్తులు ప్రజారోగ్యానికి హాని కలుగజేస్తాయి. పర్యావరణము దెబ్బతింటోంది. సాగులో రసాయనాల వినియోగం వల్ల దిగుబడి పెరుగుతుందని రైతులు ఆనందపడ్డా దీర్ఘకాలంలో పంటల మనుగడే కష్టతరంగా మారుతోంది. పెట్టుబడులు పెరుగుతాయి, ఆదాయం తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయమే సమాజానికి శ్రేయస్కరమని భావించారు. ఆ దిశగా అడుగులు వేస్తున్న పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మహిళా రైతుపై నేలతల్లి ప్రత్యేక కథనం. రసాయన మందుల వినియోగంలో పడి ప్రకృతి వ్యవసాయానికి స్వస్తి పలకడమే సర్వరోగాలకు కారణం. ఏ మార్పైనా ఓ చిన్న ప్రయత్నంతోనే సాధ్యమవుతోంది. అదే ప్రయత్నంతో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయానికి శ్రీకారం చుట్టారు అక్కిన గంగా భవాని. రసాయనిక వ్యవసాయం అనర్థాలను గ్రహించిన ఈ మహిళా రైతు ప్రకృతి వ్యవసాయం వైపు రైతుల్ని మళ్లించేందుకు తన వంతుగా సమాజంలో మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తాతల కాలం సాగు విధానంలో హానికరమైన కెమికల్స్, పురుగుమందుల వినియోగం ఊసే ఉండదు. అంతా ప్రకృతిలో దొరికే, ప్రకృతిపై ఆధారపడ్డ వ్యవసాయమే. కానీ నేటి కాలంలో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చేను దున్నిన దగ్గర నుంచి పంట చేతికందే వరకు హానికరమైన మందుల్నే వినియోగిస్తున్నాం. ఇలా కెమికల్స్ వ్యవసాయానికి అలవాటు పడిపోవడంతో ఎన్నో అనర్థాలు తలెత్తుతున్నాయి. పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం ఇలా అన్నీ కలుషితమవుతున్నాయి. పంటలకు వ్యాపించే తెగుళ్లకు మందులు కొడుతున్నామనే ఆలోచిస్తున్న రైతులు ఆ క్రిమి సంహారక మందుల ప్రభావంతో ఎన్నో హానికరమైన వ్యాధులు వస్తున్నాయనే విషయాన్ని మర్చిపోతున్నారు. అందుకే ఈ ప్రమాదాల నుంచి రైతును మళ్లించేందుకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం చిన్న తాడేపల్లి గ్రామానికి చెందిన అక్కిన గంగా భవాని పెట్టుబడి లేని ప్రకృతి సాగు విధానాల వైపు అడుగులు వేస్తున్నారు. అమెరికా నుంచి స్వగ్రామానికి తిరిగి వచ్చిన గంగా భవానీకి ఊరిలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్న వైనం కలిచివేసింది. హానికరమైన, కలుషితమైన ఆహారం తినడంతో పాటు పీల్చే గాలి సైతం కలుషితమవటంతో చిన్నపిల్లలు రోగాల బారిన పడుతుండటం బాధ కలిగించింది. ఇక్కడ వరి ప్రధాన ఆహార పంట. రసాయనాలకు దూరంగా రైతుల్లో చైతన్యాన్ని తీసుకొచ్చేందుకు ప్రకృతి వ్యవసాయాన్ని ఎంచుకున్నారు. రసాయనిక వ్యవసాయంతో పోల్చితే ప్రకృతి వ్యవసాయం ఖర్చు చాలా తక్కువ. ఈ విధానం ఎందుకు అవలంబించకూడదు అనే ఆలోచనే ఆమెను ఈ ప్రయత్నం వైపు అడుగులేయించింది. అలా ఎకరమున్నర వ్యవసాయ భూమిలో ప్రకృతి వ్యవసాయ విధానంలో వరి సాగును ప్రారంభించింది. 70 years అబౌవ్, 60 years అబౌవ్ ఉన్న వాళ్ళే చాలా యాక్టివ్గా సైకిల్ కూడా తొక్కగలుగుతున్నారు ఇప్పుడు. కానీ యంగ్స్టర్స్ 30 years వాళ్ళకే ఈ అన్ని ప్రాబ్లమ్స్, చిన్నపిల్లలకే డస్ట్ ఎలర్జీ, పల్లెటూరులో ఉన్నా కానీ డస్ట్ ఎలర్జీ, కళ్ళకి డస్ట్ ఎలర్జీ, ఇన్ని రకాలు రావడం వల్ల ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తే మన ఆరోగ్యం బాగుపరుచుకుని మిగతా వాళ్ళకి మా ఊర్లో ఎందుకు చేయాలనిపించింది అంటే, నేను మా ఊరు నేటివ్ ప్లేస్ కాబట్టి నేను యుఎస్లో 17 years నుంచి వర్క్ చేసి దీని మీద ఊర్లో అందరూ, ఎందుకంటే ఈ ప్రొడక్షన్ మారిస్తే ఎన్ని వేల బస్తాలు వరి పండిస్తారు, వరి ఎక్కువ తింటాం కాబట్టి ఇక్కడ ఆంధ్రాలో ఈ వరి, మిగతా కూరగాయలు, మిగతా అపరాలు, ఫ్రూట్స్, జామ తోట, కొబ్బరి తోట ఇవన్నీ కూడా నెమ్మదిగా మార్చాలని ముందు వరితో స్టార్ట్ చేశాను. సో ఇది తినడం వల్ల ఆరోగ్యం, ఊర్లో ఆరోగ్యం, మన ఆరోగ్యం బాగుపడమే కాకుండా మనం అమ్మేటప్పుడు కూడా మొత్తం వేల మంది ఆరోగ్యాలు బాగుపడతాయనే ఉద్దేశంతో రిజైన్ చేసి వచ్చి చేయడం జరిగింది. కెమికల్కి దీనికి డిఫరెన్సెస్ అనేది అది ఇప్పుడు చాలామందికి అవేర్నెస్ వచ్చింది. అయినా కెమికల్ దీనివల్ల అన్ని రకాలు, దానికి కొట్టే మందులు, వరికి ఇప్పుడు నేను దగ్గరగా ఉండి చూస్తున్నాను కాబట్టి నా పక్కనే ఉన్న కెమికల్ వ్యవసాయం చేసే వాళ్ళకి ఎన్ని రకాల మందులు, ఎంత పవర్ఫుల్, ఎన్నిసార్లు కొడతారనేది అర్థమైంది. దానివల్ల అన్నీ చచ్చిపోవడమే, పురుగులే చచ్చిపోతున్నాయంటే మనకి వ్యాధులు రావడంలో తేడా ఏమీ లేదు, మనకు అది తెలుస్తూనే ఉంది. కాకపోతే అది చేయడం ఏంటి అనేది ఒకళ్ళు చేసి చూపిస్తే మిగతా వాళ్ళకి ఈజీ అవుతుందనే ఉద్దేశంతో నేను మీటింగ్లో అట్లా చెప్పడంతో పాటు ఇది చేయాలనే ఉద్దేశంతో మొదలుపెట్టాను.
పాలేకర్ విధానాలే ప్రకృతి వ్యవసాయానికి ఆద్యం పోసాయంటున్నారు రైతు గంగా భవాని. అమెరికా నుండి ఇండియాకు వచ్చిన తర్వాత ప్రకృతి వ్యవసాయంలో శిక్షణ తీసుకున్న ఈ రైతు ఆచరణ వైపు అడుగులేస్తున్నారు. ఇప్పటికే వరి సాగు కంకులు ఈనిన దశకు చేరుకున్నాయి. మరి కొద్ది రోజుల్లో కోతకు సిద్ధమవుతోంది. ప్రకృతి వ్యవసాయం ఆచరణలో అంత కష్టమైనదేమీ కాదంటున్నారు ఈ రైతు. ఒక నాటు ఆవు ఉంటే 10 ఎకరాల వరకు సాగు చేసుకోవచ్చు. ఆవు నుంచి వచ్చే వ్యర్థాలతో ఎరువులను తయారు చేసి పంటలకు వినియోగించుకోవచ్చంటారు ఈ రైతు. అయితే మొదటి నుంచి నేలలు రసాయనిక మందులకు అలవాటు పడిపోవడంతో సారం కోల్పోయాయి. ఈ నేపథ్యంలో భూమిని బలం చేసుకునేందుకు ఘన జీవామృతం తయారీలో ఆవు వ్యర్థాలతో పాటు అదనంగా బెల్లం, ఉలవపిండి, పుట్టమట్టి అవసరమవుతాయి. వీటి ఖర్చు చాలా తక్కువ. కెమికల్ ఫార్మింగ్కి 10,000 రూపాయల పెట్టుబడి పెట్టే బదులు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేస్తే పెట్టుబడి ఖర్చులు సగానికి సగం తగ్గించుకోవచ్చంటారు గంగా భవాని. ముందే ఒక 10 ఎకరాలు మార్చమని నేను ఎవరికీ చెప్పట్లేదు. ముందు ఒక అరెకరం వాళ్ళ తిండి దేశం కోసం, వాతావరణం కోసం, అది తర్వాత ఎవరికి వాళ్ళ ఫ్యామిలీ వరకు అరెకరం పండిస్తే అది ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి, ఏమి ఇబ్బందులు వస్తున్నాయి, ఏమి మంచి జరుగుతుంది అనేది మనకే తెలుస్తుంది. సో ప్రతి రైతు 2 ఎకరాలు ఉన్న రైతు కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఎలాగూ ప్లాస్టిక్ బ్యాగ్ దాంట్లో పెట్టి బయట ఎవరో ఎన్ని మందులు వేసారో తెలీదు, అవే కొనుక్కుంటున్నాం. దాని బదులు మన కళ్ళెదురుగుండా మనం పండించుకుని ధైర్యంగా తినే ఇది వస్తే ఆరోగ్యం కూడా ఇంప్రూవ్ అవుతుంది. దానితో పాటు ఒక అరెకరం ఎందుకు అంటున్నానంటే మనకి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, ఆరోగ్యం కూడా కొంచెం బాగుపడిన తర్వాత, నేల కూడా కొంచెం బాగుపడిన తర్వాత, దీంట్లోనే మనకి కందిరీగలు ఇవన్నీ ఎట్లా కనిపిస్తున్నాయో ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల ప్రకృతి కూడా మన దగ్గర అవుతుంది. దానివల్ల మనం ఏం కోల్పోయాం కూడా ఎవరికి వాళ్ళే రియలైజేషన్ వచ్చి ముందు ఆరోగ్యం, తర్వాత నెక్స్ట్ మన అరెకరం అయిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే కమర్షియల్గా వెళ్ళడం. ఒక 2 ఎకరాల వరకు వెళ్ళడానికి ధైర్యం వస్తుంది. ప్రకృతి వ్యవసాయ విధానంలో నేలను బలం చేసేందుకు ఘన జీవామృతాన్ని వినియోగిస్తున్నారు. నారుమడికి ద్రవ జీవామృతాన్ని పిచికారీ చేస్తున్నారు. ప్రతి 10 రోజులకోసారి జీవామృతాన్ని పంటకు అందిస్తున్నారు. కెమికల్ ఫార్మింగ్, రసాయన వ్యవసాయం చేయడం వల్ల ఎకరానికి మా ఊర్లో రైతులను అడిగితే 10,000 నుంచి 15,000 వరకు ఖర్చు పెడతాం జరుగుతుంది. అదే ఈ ప్రకృతి వ్యవసాయంలో నేను చేసింది, నాకు ఖర్చులు ఏంటంటే ఊడుపు, ఈ నాటటం దగ్గర నుంచి ఈ కత్తిరించటం అవన్నీ కూడా కామనే. కానీ ఫస్ట్ బలం వేయడం ఏంటంటే ఖర్చులు. ఒక ఆవు ఉంటే ఒక 10 ఎకరాల వరకు సరిపోతుంది. అది నాటు ఆవు తీసుకుని ఉంటే, అది నాటు ఆవుని పెంచుతూ ఉంటే దానికి వచ్చే పేడ, దాని యూరిన్, బెల్లము, ఉలవపిండి ఇది బలానికి వేస్తే సరిపోతుంది. సో ఇది ఎంత ఖర్చు అనేది చాలా తక్కువ. బెల్లము, ఆ పిండి పదార్థం అదే కొనాలి. అది కూడా ఎకరానికి ఒక్కసారి వేసేటప్పుడు 2 కిలోలే కొనాల్సి వస్తుంది. ఘనీ రకం చింతలూరి సన్నం వరి విత్తనాలను సాగు చేస్తున్నారు గంగా భవాని. ఇవి దేశీయ విత్తనాలు కావటంతో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుంటాయి. దిగుబడి ఆశించిన స్థాయిలో రావటంతో పాటు దేశీ విత్తనాల అభివృద్ధి కూడా జరుగుతుంది. ఈ విత్తన రకం నారుమడి వేసిన 25 రోజుల్లో ఎదిగి నాట్లకు అనుకూలంగా మారుతుంది. అలా నారుమడి ఎదిగిన తర్వాత నాట్లు వేసే ముందు విత్తనాలను శుద్ధి చేసినట్లుగా బీజామృతంలో వరి నార్లు ముంచి నాట్లు వేయాలి. ఆ తర్వాత బీజామృతం 10 రోజులకోసారి వరి పైరుపై చల్లుకోవాలి. దున్నేటప్పుడు దమ్ములో ఘనజీవామృతం అని వేస్తాం, అది బలానికి. అది పేడ, ఆవు మూత్రము, బెల్లము, పిండి, పుట్టమట్టి ఇవన్నీ కలిపి కొంత పిడకల్లాగా చేసి నీడలో ఎండబెట్టిన తర్వాత అది మామూలు పేడతో కలిపి దీంట్లో డైరెక్ట్గా వేసేయడమే, అది చల్లటం. నారుమడికి కూడా ద్రవజీవామృతం అని స్ప్రే చేయటం జరిగింది. ఆ ద్రవజీవామృతం ఇట్లానే ఎలా చేసామో ఇదంతా ఏంటంటే పేడతో కలిపాము. అది యూరిన్ ఎక్కువ వేసి, ఆవు మూత్రం ఎక్కువ వేసి చేసింది, అది ద్రవజీవామృతం అంటారు. అది స్ప్రే చేస్తే అది పురుగులు కూడా ఏమీ రాకుండా ఉంటాయి దానివల్ల, ద్రవజీవామృతం వల్ల. అలాగా నారుమడి పెంచడం జరిగింది. నారుమడి పెంచిన తర్వాత ఊడ్చిన తర్వాత మళ్ళీ జీవామృతం ప్రతి 10 రోజులకి, ఇప్పుడు మామూలుగా అయితే 15 రోజులకి ఇవ్వటం జరుగుతుంది.
కొంచెం 2 ఏళ్ళు అయిన తర్వాత. కానీ ఇప్పుడు మొదటగా మొదలు పెట్టాం కాబట్టి ఈ ప్రకృతి వ్యవసాయం ముందు బలం రావాలి కాబట్టి, భూమి బాగా మందులకు అలవాటైంది కాబట్టి ద్రవజీవామృతం ప్రతి 10 రోజులకి ఫస్ట్, ఇంకా మొక్కలు పైకి రావు కాబట్టి డైరెక్ట్గా డ్రమ్ అక్కడ పెట్టి గట్టు మీద పెట్టి వదిలేస్తే వెళ్ళిపోతుంది మొత్తం చేనంతా. అట్లాగైనా చేయొచ్చు, స్ప్రే చేయక్కర్లేదు. తర్వాత మొక్క పెరిగే కొద్దీ స్ప్రే చేస్తే ఏంటంటే పెస్ట్ కంట్రోల్ లాగా పనిచేస్తుంది, బలానికి పనిచేస్తుంది. ఇంకొకటి నైట్రోజన్ ఫిక్సేషన్ కోసం అజోలా ఇంటి దగ్గర వేసి అజోలా పెంచి అజోలా కూడా వేయటం జరిగింది నైట్రోజన్ ఫిక్సేషన్కి. జీవామృతాన్ని వరి చేనులో చల్లుకోవటం వల్ల వానపాములు అభివృద్ధి చెందుతాయి. దీంతో కలుపు నివారణ జరుగుతుంది. ఇలా వరి నాట్లు వేసిన 20 రోజుల తర్వాత నీమాస్త్రాన్ని పిచికారీ చేస్తున్నారు. నీమాస్త్రాన్ని చల్లటం వల్ల తెగుళ్లు వ్యాపించకుండా అరికట్టొచ్చు అంటున్నారు ఈ రైతు. ఎన్ని కెమికల్ మందులు పంటలపై పిచికారీ చేసినా పురుగు అదుపులోకి రాదు. అటువంటిది ప్రకృతి వ్యవసాయంలో పూర్తిగా నియంత్రించబడుతోంది. ప్రకృతిలో దొరికే ఆకులతో, ఆవు వ్యర్థాలతో తయారు చేసిన మందులు తెగుళ్లను, పురుగును నివారిస్తుంది అంటున్నారు ఈ రైతు. పురుగును బట్టి పంటకు కషాయాలను పిచికారీ చేసుకోగలిగితే మంచి ఫలితము ఉంటుంది అంటున్నారు గంగా భవాని. వరి పైరులో ఆకుముడత తెగులును నివారించేందుకు ప్రకృతి వ్యవసాయంలో ఓ పరిష్కారం ఉంది. అదే అగ్న్యాస్త్రం. అగ్న్యాస్త్రంతో ఆకుముడత తెగులు భరతం పట్టొచ్చంటున్నారు రైతు గంగా భవాని. ఒకసారి తయారు చేసిన అగ్న్యాస్త్రం 3 నెలల వరకు నిలువ ఉంటుంది. ఇది వరి పంటపై పిచికారీ చేయటం వల్ల రసం పీల్చే తెగులు, గొంగలి పురుగులు, కాండం తొలిచే పురుగులు నివారించబడతాయి. ఆకుముడత తెగులు నివారించేందుకు ఇది మహా ఔషధంగా పనిచేస్తుంది. వరి పంటపై వారానికి 2 సార్లు లేదా తెగుళ్లు బాగా ఉంటే మరోసారి పిచికారీ చేయాలి. వరి సాగులో కొన్ని రకాల తెగుళ్లను మాత్రమే అగ్న్యాస్త్రంతో నివారించగలం. మిగతా తెగుళ్లను నివారించేందుకు దశపర్ణి కషాయం దివ్యాస్త్రంలా పనిచేస్తుందంటున్నారు ఈ రైతు. ఒకసారి దశపర్ణి కషాయం తయారు చేసుకుంటే 6 నెలలు నిల్వ ఉంటుంది. ఈ ఎరువును పిచికారీ చేయటం వల్ల వరి చేనును పాడు చేసే చీడపీడలు, హానికరమైన క్రిములు నశిస్తాయి. వరిగింజ పాలు పోసుకునే దశలో పాలల్లో కలిపి పుల్లటి మజ్జిగను పిచికారీ చేస్తున్నారు. ఇది యాంటీ బ్యాక్టీరియాగా ఉపయోగపడుతుందంటున్నారు. వరిగింజ కూడా బాగా తయారవుతుంది. ఇలా ప్రకృతి విధానం ద్వారా సాగు చేసిన ఈ వరి 4 నెలల్లో కోతకు వస్తుంది. వేపాకు బాగా నూరి అది ఆవు మూత్రంలో కలిపి చేయడం వల్ల, నీమాస్త్రం స్ప్రే చేయడం వల్ల ప్రివెంటివ్గా, అంటే పురుగులు వచ్చిన తర్వాత రిలీజ్ అయ్యి స్ప్రే చేయకుండా, వచ్చిన తర్వాత దాన్ని కంట్రోల్ చేయడం కష్టం కాబట్టి నీమాస్త్రం వల్ల ముందే రాకుండా చాలా కంట్రోల్ అయింది. నీమాస్త్రం స్ప్రే చేయడం జరిగింది 2 నెలల్లో, ఎవ్రీ 20 డేస్కి 15 డేస్కి అట్లాగా. దాని తర్వాత ఏదైతే మనకి పెస్ట్ వచ్చిందో దాన్ని బట్టి ఇంకా 2-3 అస్త్రాలు ఉన్నాయి. అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం అనేది, దశపర్ణి కషాయం అనేది. ఈ 3 కషాయాలు మెయిన్గా నేను స్ప్రే చేసింది అగ్నాస్త్రం ఒకటి, దశపర్ణి కషాయం. దశపర్ణి కషాయం ఏంటంటే ఏమీ లేదు, 10 రకాల ఆకుల్ని తీసుకుని వచ్చి దాంట్లో కూడా ఆవు యూరిన్ కలిపి దాన్ని మురగబెట్టి దాని తర్వాత ఫిల్టర్ చేసి స్ప్రే చేయడం, అది అన్నిటికీ పనికొస్తుంది. అగ్నాస్త్రం నాకు పనిచేసింది ఏంటి అంటే దోమ పోటుకి తూటాకు కషాయం ఒకటి చేశాను, అది బాగా పనికొచ్చింది. ఇంకా మాగుడు తెగులు అలాంటివి వచ్చిన వాటికి అగ్నాస్త్రం స్ప్రే చేశాను, అది పనికొచ్చింది. ఇప్పుడు ఈనింది కాబట్టి పొట్ట పోసుకునే దశలో ఇంకొకటి లాస్ట్ స్టేజ్లో ఏం చేసామంటే పెరుగు, ఆవు పాలు 6 లీటర్లు తోడుపెట్టి అది పెరుగైన తర్వాత అది ఒక 3-4 డేస్ మురగబెట్టి అది పులిసిన తర్వాత దాంట్లో నీళ్లు 100 లీటర్ల నీళ్లు కలిపి 6 లీటర్ల ఆవు పెరుగుకి అది స్ప్రే చేయడం జరిగింది. దానివల్ల గింజ బాగా బలంగా ఉండి వెయిట్ పెరుగుతుంది, బాగా తయారవటానికి కూడా పనికొస్తుంది. రసాయనిక విధానంలో 1 ఎకరా వరి సాగుకు 10,000 నుంచి 15,000 రూపాయల పెట్టుబడి అవుతుంటే ప్రకృతి వ్యవసాయ విధానం అవలంబించడం వల్ల మహా అయితే 5,000కు మించదంటున్నారు గంగా భవాని. ఆవులను రైతే సొంతంగా మేపుకుంటే ఆ ఖర్చు కూడా తగ్గిపోతుంది. కానీ పంట దిగుబడి ఆశాజనకంగా రావడంతో పాటు కెమికల్ సాగులో పండించే వరి సాగుకు వచ్చే లాభం కన్నా అధికంగా వస్తుంది. ప్రకృతి విధానంలో పండించిన ధాన్యం అంటే ఎగబడి కొంటారు. కేజీ 80 రూపాయలకు పైగా బియ్యం అమ్ముకోవచ్చు.
ఇలా ప్రతి ఒక్క రైతు మొత్తం వ్యవసాయ భూమి కాకపోయినా కనీసం అరెకరా పొలంలో అయినా ప్రకృతి విధానంలో పంట సాగు చేస్తే దాని ఫలితాల అనుగుణంగా ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఈ విధానం అవలంబించొచ్చంటున్నారు రైతు గంగా భవాని. రైతులకి చాలా ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి చాలా ఇది ప్రకృతి వ్యవసాయం చేయడం చాలా ఈజీ. ఎందుకంటే అన్నీ ఏదో వస్తే ఏ కెమికల్ కొట్టాలో అన్నీ తెలుసు, ఏ టైంలో ఏదో వస్తుంది, గాలిపాటికి ఏమొస్తుంది అవన్నీ తెలుసు. సో వ్యవసాయం రైతులు ఇప్పుడు ఆల్రెడీ చేసే రైతులకి ఏమీ కష్టపడక్కర్లేదు, నాలెడ్జ్ ఉంది కాబట్టి. నాకులాగా నేర్చుకుని చేయడం అంటే ఇంకా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి ఆ మందు బదులు ఇది కషాయం ఏంటి, ఇవి 4-5 రకాలే కషాయాలు ఉన్నాయి కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. అన్ని ఆకులు ఇక్కడే దొరుకుతాయి. పేడ యూరిన్ కలిపి అది తిప్పడం అవన్నీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అందుకని రైతులకి ఫాలో అవ్వటానికి కూడా ఈజీనే. కాకపోతే ఇప్పుడు మనం ప్యాకెట్ తీసుకుని చింపేసి దాన్ని స్ప్రే చేసి కలిపేయడం కన్నా ఇది ముందు తయారు చేసుకుని స్టోర్ చేస్తాం, అది తీసుకుని వచ్చి కొట్టడం, అది డిఫరెన్స్ రైతులకి. వరి సాగునే కాదు, ఇంటి ముందు వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పూల మొక్కలను ప్రకృతి విధానంలో సాగు చేస్తున్నారు గంగా భవాని. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ రకాల కూరగాయలు, ఆకుకూరలు పెంచుతూ అందరిలో చైతన్యాన్ని తీసుకువస్తున్నారు. ఈ విధానంలో పండిన పంటలు తాజాగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి హాని కలిగించడం లేదు. ప్రతి ఒక్కరూ ఇంటి ఆవరణలో తినే ఆహారాన్ని పండించుకోగలిగితే అనారోగ్యం బారిన పడే పరిస్థితి తప్పుతుంది అంటున్నారు ఈ అభ్యుదయ రైతు. వరి సాగులో తక్కువ పెట్టుబడితో ప్రకృతి వ్యవసాయ విధానాల ద్వారా మంచి లాభాలు గడిస్తున్నారు ఈ రైతు. ఇదే విధానంలో ఇంటి ముందు ఖాళీ స్థలంలో వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పూల మొక్కల్ని సాగు చేస్తున్నారు. దీని ద్వారా ప్రకృతి వ్యవసాయ విధానాలు మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లొచ్చంటున్నారు రైతు గంగా భవాని. కూరగాయలకి 2 monthsలోనే వచ్చేస్తుంది అది దిగుబడి. ఆ 2 monthsలో ఎంత మామూలుగా అయితే ఒక నెల, మినిమం 1-2 నెలలు పడుతుంది మనం వేసిన పెస్ట్ స్ప్రే చేసింది దాంట్లోంచి బయటికి రావడానికి. సో ఇప్పుడు ఆ 2 నెలల తర్వాత వచ్చే ఇది లేదు, ఎందుకంటే ఆ స్ప్రే చేయడం వల్ల అది ఎక్కడికి పోదు, ఎట్లా కడిగినా అలానే ఉంటుంది. ఇక కూరగాయలు కడిగేస్తే పోతుంది, ఉప్పుతో చేస్తే పోతుంది, అట్లాది ఏమీ లేదు. సో అందుకని ఏ మాత్రం కొంచెం ప్లేస్ ఉన్నా ఇప్పుడు టెర్రస్ గార్డెన్లో పెట్టచ్చు. ఆ ప్లేస్ ఏమాత్రం కొంచెం ఉన్న ఏరియా ఉన్నా సొంతంగా పండించుకోవచ్చు. అది చేయడం కోసం నేను 36x36 ఏరియాలో వెజిటబుల్స్ పండించడం జరిగింది. అది చిన్న ఏరియాలో ఎన్ని రకాల ఈ మొక్కలు పండించుకోవచ్చు అని. మనకి బాగా ఉన్న అలవాటు ఏంటంటే తోటకూర అంటే తోటకూర మడి, వంగ అంటే వంగ, అట్లా సెపరేట్గా వేసుకోవడం. ఫారెస్ట్లో ఎట్లా పెంచుతున్నామో అలానే మనం ఇంట్లో కూడా అట్లానే పెంచవచ్చు అని డెమో ప్లాట్స్ కోసం తయారు చేయడం జరిగింది. ప్రకృతి సాగు విధానంలో మొదట దశల దుంప మొక్కలు వేశారు. అల్లం, పసుపు, పెండలం, కంద ఇలా వివిధ రకాల దుంప మొక్కలను సాగు చేశారు. ఇలా దుంప మొక్కలు వేయటం వల్ల తినడానికి దుంపకూరలు దొరకడంతో పాటు ఎక్కువ సూర్యరశ్మి అక్కర్లేకుండానే ఇవి పెరుగుతాయి. ఈ విధానంలో కూడా వరి సాగుకు అవలంబించినట్లే భూమి బలానికి ఘన జీవామృతం చల్లడంతో పాటు తెగుళ్లు వచ్చినప్పుడు వివిధ రకాల కషాయాలు వాడతారు. 6 లేయర్ మోడలు. ఫస్ట్ దుంప జాతి, అది రూట్ వెజిటబుల్స్ కాబట్టి లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి గ్రౌండ్ లెవెల్లో అది పసుపు, అల్లం, చామదుంపలు ఇవన్నీ దాంట్లోకి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి పాదులు, పాకే పాదులన్నీ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ గ్రౌండ్ కవర్ చేసేది. నెక్స్ట్ థర్డ్ వచ్చేటప్పటికి తోటకూర, గోంగూర ఇవన్నీ. తర్వాత వెజిటబుల్స్, బెండ కింద పాలకూర బాగా పెరుగుతుంది, తోటకూర కూడా దాని కిందే వస్తుంది. సో మీకు స్పేస్ బాగా కలిసి వస్తుంది. అది షేడ్ ఎక్కువ అక్కర్లేదు కాబట్టి ఆకుకూరలకి ఆ కూరగాయలు వంగ కింద ఇంకొక ఆకుకూర పెట్టేసేయచ్చు. సో స్పేస్ ఎక్కువ అక్కర్లేదు. దాని తర్వాత వచ్చేటప్పటికి మీకు కూరగాయలు అయిన తర్వాత బార్డర్ క్రాప్ బంతి, మొక్కజొన్న, జొన్న వేసినట్లయితే మాకు కార్న్ చాలా బాగా టేస్ట్ వచ్చింది, చాలా బాగుంది. జొన్న బాగా కంకిలేసి చాలా హైట్ ఎదిగింది ఇలాగ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల. వీటి వల్ల ఏంటంటే గాలి ఏదైనా బాగా ఎక్కువ వర్షం వచ్చినా ఇది తట్టుకోవడానికి ఉంటుంది. ఆ బార్డర్లో వేస్తే మిగతా వెజిటబుల్స్కి దానికి ఎక్కువ ఎఫెక్ట్ లేకుండా. ఇంకొకటి పెస్ట్ అన్నీ కూడా దానికే ఉండడం వల్ల
అక్కడే కంట్రోల్ అవుతుంది సగం. సో ఇలా 6 లేయర్స్. నెక్స్ట్ మన తినే ఫ్రూట్స్ కూడా లాస్ట్లో వేయచ్చు ఆ బార్డర్ క్రాప్ అయిన తర్వాత. అది అరటి, ఇంకా బొప్పాయి, సీతాఫలం ఇవన్నీ కూడా దాని తర్వాత ఫ్రూట్ లేయర్గా వేసుకోవచ్చు. సో అట్లా 6 లేయర్స్ చిన్న ఏరియాలో పండించి మొత్తం మనం తినడం ఆరోగ్యంగా ఉండొచ్చు ఇన్ని పండించడం వల్ల ఇంత చిన్న ఏరియాలో. ప్రకృతి సాగులో రెండో దశ తీగజాతి మొక్కల పెంపకం. సోరకాయ, బీర, చిక్కుడు, పొట్లకాయ, కాకర, దోస ఇలా వివిధ రకాల తీగజాతి మొక్కలు పెంచుతున్నారు. ఇలా తీగజాతి మొక్కలు వేయటం వల్ల నేలపై కలుపు త్వరగా నివారించబడుతుంది. ఈ విధానంలో మూడో దశ ఆకుకూరలు సాగు చేశారు. తోటకూర, పాలకూర, గోంగూర ఇలా ఆకుకూరలు పెంచుతున్నారు. నాలుగో దశలో వంగ, బెండ, మిరప, గోరుచిక్కుడు, టమాటా. ఐదో దశలో బంతి, కంది, ఆముదపు మొక్కలు, జొన్న, మొక్కజొన్న వేశారు. ఆరో దశలో బొప్పాయి, అరటి, మునగ, కరివేపాకు. ఏడో దశలో మామిడి, జామ, నేరేడు, సీతాఫలం, ఉసిరి పండిస్తున్నారు. బెండ మొక్కల కింద పాలకూర ఎక్కువగా పెరగడంతో పాటు కలుపు రాదు, పచ్చగడ్డిని మొలవనివ్వదు. బంతి, ఆముదం మొక్కలు వేయటం వల్ల పురుగులు మిగతా మొక్కలకు వ్యాపించకుండా ముందుగా గుర్తించవచ్చు. తెగుళ్లు మిగతా కూరగాయల మొక్కలకు వ్యాపించకుండా ఈ బంతి, ఆముదం మొక్కల వద్దే ఆగిపోతాయి. అలా వాటిని ముందుగా గుర్తించి తగిన కషాయాలు వాడటం ద్వారా పురుగు తెగుళ్లను నివారించవచ్చు. ఒకే రకం పంటలు వేయటం వల్ల నష్టాలు వస్తాయి. ఇలా అన్ని రకాల మొక్కలు ఒకే ప్రదేశంలో వేయటం వల్ల స్థలం, పెట్టుబడి రెండూ ఆదా అవుతాయి, మంచి లాభాలు వస్తాయి. ప్రాపర్టీ స్టడీస్ వీటికన్నా ముందు ఆరోగ్యమైన ఆహారాన్ని పిల్లలకి ఇవ్వగలిగితే దానికన్నా మించింది లేదు. ఈ రకంగా పండించి ప్రకృతి వ్యవసాయం వల్ల ఈ వాతావరణానికి వస్తుంది, చాలా మేలు జరుగుతుంది. అదే మనం పీల్చే గాలి కూడా మనకి మొక్కలు సైంటిఫిక్గా ఇప్పుడు చాలామంది రీసెర్చ్ చేసి డిఫరెంట్ కంట్రీస్ అరౌండ్ ద వరల్డ్ రీసెర్చ్ చేసి తెలిసింది ఏంటయ్యా అంటే ఒక 10 నిమిషాలు నువ్వు నేచర్లో నడిస్తే ఉన్న బాధలు చాలా వరకు మర్చిపోయి బాగా ఆరోగ్యంగా తయారవుతావు అనేది. ఎందుకు అని అంటే ఆ గ్రీనరీ చూసేటప్పటికి మనం ఏ మూడ్లో ఉన్నా అది బాగా పాజిటివ్గా మారటానికి, మన మెంటల్ హెల్త్ కూడా పెరగడానికి వీలుంటుంది. నీరు లేకపోయినా పంట పండుతుందేమో కానీ నమ్మకం లేకపోతే మాత్రం గడ్డి పరక కూడా మొలవదు. ప్రకృతి వ్యవసాయంలో దిగుబడులు తగ్గుతాయన్న అపోహను రైతులు వీడాలి. ప్రమాదకరమైన రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవాలి. అప్పుడే రైతు ఆశించిన దిగుబడులు సాధించి మంచి ఆదాయాన్ని పొందగలుగుతాడు. నష్టాల నుంచి బయటపడి వ్యవసాయంలో రాణించగలుగుతాడు. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.